హాయ్ అండి. ఈరోజు మీ వీక్ సబ్జెక్ట్ కనుక మ్యాథ్స్ అయి ఉంటే ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందండి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి. లేదా నాకు షార్ట్ టైంలో ఇప్పుడు నేను మ్యాథ్స్ కంప్లీట్గా ప్రిపేర్ అవ్వలేను, టైం లేదనుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనండి. అయితే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తానండి. మీరు లెంత్ ఎక్కువైనా కూడా నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను. 1, 2 పాయింట్స్ నేను మర్చిపోతాను. అంటే ముందు చెప్పాలనుకుంటాను, కానీ ఇట్లా వీడియో స్టార్ట్ చేయగానే చెప్పాలనుకున్నవన్నీ కొంచెం మర్చిపోతూ ఉంటామన్నమాట. సో అలాంటివి నేను నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ ఐసీటీ కానీ హిస్టరీ వీడియోస్ కానీ ఏమైనా పెడితే ఆ స్టార్టింగ్లోనే ఏమైనా మర్చిపోయిన పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తానండి, చూడండి అవి కూడా అప్పుడు. సో ఈ మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అవి చేయటానికి కూడా ఇష్టపడరండి. మిగతా సబ్జెక్ట్స్ ఏదైనా వీక్ ఉందనుకోండి, సైకాలజీ కానీ సైన్స్ కానీ అట్లీస్ట్ చదవటానికి ముందుకు వస్తారు. ఇంకా ఇంగ్లీష్ అయినా కూడా అట్లీస్ట్ మెథడాలజీ తెలుగులో అన్నా సరే ఎవరితో కన్వర్ట్ చేయించుకుని ఆ విధంగా ప్రిపేర్ అవటానికని ఇష్టపడతారు. కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ వీక్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ మ్యాథ్స్ చేయాలంటే చాలా బాధపడిపోతూ ఉంటారు అనమాట. సో అలాంటి వారి కోసం మార్క్స్ కొంచెం టెట్లో మినిమం 20 మార్క్స్, 18 నుంచి 20 మార్క్స్ మనం టెట్లో అయితే స్కోర్ చేయొచ్చండి, మీరు మ్యాథ్స్లో ఎంత వీక్ అయినా కూడాను. కాకపోతే కొంచెం ధైర్యంగా ముందు అసలు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి మ్యాథమెటిక్స్. అట్లాగే మీకు రిసోర్సెస్ అనమాట, టెక్స్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్సా, టెక్స్ట్ బుక్సా, యాప్సా, వీటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఇస్తాను. ఫస్ట్ అయితే మ్యాథ్స్ టెట్ 30 మార్క్స్కి ఉంటుంది కదండి. అందులో 24 మార్క్స్కి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, 6 మార్క్స్కి మెథడ్స్ ఉంటుంది. సో మనకి తెలియని విషయం ఏంటంటే ఈ 24 మార్క్స్ ప్రాబ్లమ్సే కదండి, వీటి నుంచిలో కూడా థియరీ బిట్స్ అనేవి వస్తాయి. మ్యాథ్స్లో వీక్ అనుకున్న వాళ్ళు మ్యాథమెటిక్ మెథడ్స్ అలాగే థియరీ బిట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. థియరీ బిట్స్ అంటే ఏంటి చెప్తాను. మ్యాథ్స్ మెథడ్స్ అనేది నాన్ మ్యాథ్స్ వాళ్ళకైనా మ్యాథ్స్ వాళ్ళకైనా సేమే కదండి. సో దాని గురించి మనం టెన్షన్ పడక్కలేదు. మ్యాథ్స్ మెథడాలజీ బుక్ మంచిది, ఏదైనా మీరు ఏ విధంగా పర్వాలేదు. నేనైతే ఎస్ఎన్ఎస్ తీసుకున్నాను, అది కూడా బాగానే ఉంది. డ్రాఫ్ట్ కాపీస్ తీసుకున్నా పర్వాలేదు. సో తీసుకుని ఇంకా మెథడ్స్లో మార్క్స్ పోగొట్టుకోకూడదు, మహా అయితే 1/6 అంతే. సో నెక్స్ట్ ఈ 24 మార్క్స్ ప్రాబ్లమ్స్లో కూడా థియరీ బిట్స్ అని వస్తాయి అన్నారు కదా. అవి ఏంటంటే సైంటిస్టుల నేమ్స్ గురించి కానీ, స్థిరాంకాలు, భ్రమణ సంఖ్యలు, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదండి స్టాండర్డ్ బిట్స్, అలాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఉందనుకోండి, ఇదిగోండి దత్తాంశ నిర్వహణ అంటారు కదా. సో ఇది ఉంది, ఇది ఇంగ్లీష్ మీడియంలో అదండి, తెలుగులో అని చెప్తాను. ఇందులో బార్ గ్రాఫ్లు, పై గ్రాఫ్లు, చార్ట్ల గురించి ఇలాంటివన్నీ థియరీ బిట్స్ అనమాట. అవి చదివి రాసేవే కదా, అవి ప్రాబ్లమ్స్ కాదు. సో అలాంటి బిట్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. చూడండి దత్తాంశ నిర్వహణలోనే ఇంకో లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్స్ గురించి, లైన్ గ్రాఫ్స్ గురించి, డబుల్ గ్రాఫ్ల గురించి, ఇవన్నీ పై చార్ట్, ఇవన్నీ తెలుగులో కూడా ఉంటాయి కదండి. నాదైతే ఇంగ్లీష్ మీడియం కాబట్టి నేను ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అయ్యాను మ్యాథ్స్ వరకు. మీరు మెటీరియల్లో ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ థియరీకి రిలేటెడే. ఇలాంటి ప్రతి లెసన్లోనూ ఉంటాయండి. అవి కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి, చదవటమే కదా, గుర్తుపెట్టుకోవడమే, అందులో ప్రాబ్లమ్స్ చేసేది ఏముండదు. వాటి నుంచి మెథడ్స్లో 6 మార్క్సే కాకుండా ఆ 24లో ప్రాబ్లమ్స్తో పాటు ఈ థియరీ బిట్స్ కింద ట్రయాంగిల్స్, త్రిభుజాల యొక్క ధర్మాలని ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, రామానుజన్స్ కాన్స్టెంట్ నెంబర్ అని, ఇట్లాంటివన్నీ కూడా మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. మీకు అక్కడికి ఇంకొక 2 మార్క్స్ అనేవి థియరీ నుంచి వస్తాయి. ఇప్పుడు వరకు మీరు చదివింది మొత్తం 6 మార్క్స్ మెథడ్స్ థియరీయే చదివారు. అట్లాగే ప్రతి చాప్టర్ నుంచి వచ్చే థియరీ లైన్స్, థియరీ బిట్సే చదివారు. అక్కడికి మీరు 8 బిట్స్ వరకు అంటే 8 మార్క్స్ వరకు మీరు గెయిన్ చేసేసుకున్నారు ప్రాబ్లమ్స్ చేయకుండానే. సో ఇప్పుడు ఈ 24 మార్క్స్, ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన ఈ 24 మార్క్స్ని 14 మార్క్స్ 10 మార్క్స్గా డివైడ్ చేస్తున్నాను. మీకు ఈ 14లోనూ కానీ 10లో కానీ థియరీ బిట్స్ ఉంటాయి, అవి కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మీరు నేను అస్సలు మ్యాథ్స్ చేయలేను అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఈ 24 మార్క్స్లో 10 మార్క్స్ అన్న గెయిన్ చేయగలరు కదా. లేదు నాకు థియరీ బిట్స్ కూడా కలిపి ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, లేకపోతే 24లోంచి నేను 14 మార్క్స్ ప్రాబ్లమ్స్ చేయగలను అనుకుంటే ఇంకా బెటర్ అండి. లేదు 24కి అట్లీస్ట్ 10 బిట్స్ అన్న మీరు కరెక్ట్ చేయగలరు కదా. సో ఈ 14 ప్రాబ్లమ్స్కి ప్లస్ మెథడ్స్ 6 మార్క్స్ అనుకున్నాం కదా, ఈ 6 కలిపితే మీరు 20 మార్క్స్ గెయిన్ చేయగలరు. చూడండి లేదు ఈ 14 నేను మిస్టేక్స్ చేస్తాను,
మొత్తం ఈ 14 నేను మిస్టేక్గా చేస్తాను, ఓన్లీ 10 మాత్రం నేను కరెక్ట్ చేయగలను అనుకుంటే ఆ 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చే 10 మార్క్స్ ప్లస్ మెథడ్స్ నుంచి వచ్చే 6 మార్క్స్ రెండు కలిపి 16 మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ 14 ప్రాబ్లమ్స్లో 14 చేసాం పర్వాలేదు, 24లో 14 ప్రాబ్లమ్స్ చేసాము, లేదా 24 ప్రాబ్లమ్స్లో 10 అనేవి కరెక్ట్గా చేసాము. మరి మెథడ్స్ 6కి 6 వేసేసారు, ఎంత లేదని ఒకటి ఎరా పోతాయి అంటారు కదా. కానీ మనం 14 రాంగ్ ఆన్సర్స్ చేయము, 10 రాంగ్ ఆన్సర్స్ చేయం కదండి. అట్లీస్ట్ ఒకే ఆప్షన్ ఏనో బీనో సీనో డీనో పెట్టినా ఈ 14లో కనీసం ఒక 2 బిట్స్ అన్నా కరెక్ట్ అవుతాయి కదా మన గెస్. అలాగే 10లో కూడా ఏదో ఒక 2 బిట్స్ అన్నా కరెక్ట్ అవుతాయి కదా, అవి మరి కవర్ అవుతాయి కదండి. మెథడ్స్లో ఒకటి 1 or 2 బిట్స్ పోయినాయి అనుకోండి, అవి ఇక్కడ మనం చేసే ఈ వైల్డ్ గెస్లో అన్నా కరెక్ట్ అవుతాయి కదా. సో అలా పాజిటివ్గా థింక్ చేసుకోండి. అలా పాజిటివ్గా థింక్ చేసుకున్నా మీరు ఎంత లీస్ట్గా పెర్ఫామ్ చేసినా 16 కూడా కదండి, అసలు 18 మార్క్స్ తక్కువ అయితే మ్యాథ్స్లో మీకు రావు. అలాగే ఎంత లీస్ట్గా చేసినా యావరేజ్గా ఒక 20 మార్క్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఇంకా నేను అసలు మ్యాథ్స్ నా వల్ల కాదు అనుకుంటే 16 మార్క్స్ అని మీకు కంపల్సరీగా వస్తాయి. సో మరి 40 మార్క్స్ 10 మార్క్స్ అయినా గెయిన్ చేయాలి కదా, వాటికి ఏ ప్రాబ్లమ్స్ చేయాలి, ఏ చాప్టర్స్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మీకు డౌట్ వస్తుంది కదా. అయితే చాలామంది చెప్పే మాట ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి 8th క్లాస్ వరకు అంటారు. అది కరెక్టే, 100% కరెక్టే. కానీ ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయితే ఏమంటే కొంచెం డ్రాబ్యాక్ ఏమంటే, బాగా మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు 8th క్లాస్ వరకు మ్యాథ్స్ ప్రిపేర్ అయిపోతారు టెక్స్ట్ బుక్స్. వాళ్ళు ఎగ్జామ్లో క్వశ్చన్ ట్విస్ట్ చేసినా కూడా వాళ్ళకి ఆ కాన్సెప్ట్ తెలుసు, 8th క్లాస్ వరకు అదే మోడల్ అయ్యే ఫార్ములాస్ కాబట్టి ఆ ట్విస్ట్కి తగ్గట్టుగా ఆ కంక్లూజన్కి ఆ క్వశ్చన్లో అడిగిన దానికి తగ్గట్టుగా వాళ్ళు ఫార్ములాస్ని చేంజ్ చేయటము, లాస్ట్కి ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ని ట్విస్ట్ చేసినప్పుడు ఆ ట్విస్ట్కి తగ్గట్టుగా సమ్ని మాడిఫై చేసుకునే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి యాస్టీజ్గా అదే సమ్ ఇస్తే కానీ చేయలేరు. మహా అయితే నెంబర్స్ మారిస్తే చేయగలుగుతారు తప్పితే వాళ్ళు ఇచ్చే ట్విస్టులుగా అనుగుణంగా వీళ్ళు సమ్ని మార్చుకోలేరనమాట. అది ప్రాబ్లం అవుతుంది. సో మీరు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయితే యాస్టీజ్గా అదే సమ్ టెట్లో కనుక ఇస్తే మీకు మంచి ఫెచ్చింగ్, లేదు కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చాడు అనుకోండి మీకు కష్టం అయిపోతుంది. సో మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే దీనికి ఒక షార్ట్ కట్ ఉందండి. అదేమంటే మనం క్వశ్చన్ పేపర్ త్రూ వెళ్ళాలి. అసలు సమ్సే రావంటే క్వశ్చన్ పేపర్స్ త్రూ వెళ్తే ఇంకా టఫ్ అయిపోదా, ఫస్ట్ క్లాస్ సమ్స్, సెకండ్ క్లాస్ సమ్స్, థర్డ్ క్లాస్ సమ్స్ చేసుకుంటారంటే కాదండి. అలా ఎంత చేసినా కూడా మీరు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ యాజ్ టీజ్గా సమ్ టెక్స్ట్ బుక్లో వచ్చినట్టు ఉంటేనే చేయగలరు. మళ్ళీ చెప్తున్నా. సో మీరు క్వశ్చన్ పేపర్ త్రూ వెళ్ళాలి. ప్రీవియస్ ఇయర్స్లో ఫస్ట్ చాప్టర్ ఉందనుకోండి, నెంబర్ సిస్టమ్ ఉంది, సంఖ్యామానం అంటారు కదా, అది ఉంది. దాని నుంచి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో, ఇప్పుడు ఇంకా మన అదృష్టం ఏంటంటే ఈ సెట్స్ ఇచ్చారు కదా మనకి, చాలా సెట్స్ కదా, ఒక్కొక్కటి 10 సెట్స్లో మనం రాస్తున్నాం కదా. సో ఆ 10 సెట్స్ తీసుకుంటే ఆ చాప్టర్ నుంచి ఏ విధంగా క్వశ్చన్ ఇస్తున్నాడు, ఏ మోడల్ నుంచి ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు అనేది తెలిసిపోద్ది. అవన్నీ ఒక చోట పెట్టుకోవాలి. అలాగే ఆల్జిబ్రాకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆల్జిబ్రాకి సంబంధించిన క్వశ్చన్స్ ఆ 10 సెట్స్లోనూ క్వశ్చన్ పేపర్స్లోనూ ఎక్కడున్నవన్నీ ఎతికి ఒకటే చోట రాసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల మనకి ఎగ్జామినర్ యొక్క నాడి అనేది తెలుస్తుంది. అంటే ఎట్లా ఏ విధంగా క్వశ్చన్ ఇస్తున్నాడు అనేది మనకి అర్థమవుతుంది. సో అలాంటి ఒక 4 మోడల్స్ చేశారనుకోండి, 5th మోడల్ అనేది మనకి వాడు ఏ విధంగా నెక్స్ట్ ట్విస్ట్ చేసినా కూడా మీరు చేయగలరు. లేదు మీ అదృష్టం బాగుండి ఆ 4 మోడల్స్ నుంచి మళ్ళీ రిపీట్ అయిందనుకోండి, ఇంకా ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోగలరు. అయితే మ్యాథ్స్ ప్రిపరేషన్కి టెక్స్ట్ బుక్స్, గైడ్స్ యూజ్ చేస్తారండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అయితే మీకు కంపల్సరీ ఎవరో ఒకరు చెప్పేటోళ్ళు ఉండాలి. డౌట్ వచ్చినప్పుడల్లా చెప్పేటోళ్ళు ఉండాలి. లేదంటే మ్యాథ్స్ అంటే విసుగు వచ్చేస్తారనమాట. టైం వేస్ట్ అయిపోయినట్టు కూడా అవుతుంది, అయిపోద్ది కూడా. సో మీరు బెటర్ ఏంటంటే ఇప్పుడు యాప్స్ అంటే ఏంటంటే మరి బేసిక్ లెవెల్ నుంచి కూడా చెప్పే యాప్స్ ఉన్నాయండి కొన్ని, వాటిని ఫాలో అయినా పర్వాలేదు. అయితే నన్ను పర్సనల్గా సజెస్ట్ చేయమంటే నేను లాస్ట్ మినిట్స్లో మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ చైతన్య సార్ యాప్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు నాకు ఈ యాప్స్ ఇప్పుడు నేను ఏదో ప్రమోట్ చేస్తున్నారు అది ఇది అనుకోకుండా, అసలు మనది చాలా చిన్న ఛానల్, పెట్టి 2 నెలలు కూడా లేదు, మనకు అలాంటి ఛాన్స్లు ఏమీ లేవు. మీరు నన్నైతే అలా అపార్థం చేసుకోకండి. నేను ఏ యాప్ ప్రిపేర్ అయ్యానో, ఏ బుక్ ప్రిపేర్ అయ్యానో అది మాత్రం చెప్తున్నాను. నేను మీలాంటి వ్యూవర్నే అనమాట. సో వాళ్ళు ఏంటంటే కొంచెం బేసిక్ లెవెల్ నుంచి చెప్తారు. లేదు ఇంకా వేరే ఏదో యాప్స్ తీసుకున్నా పర్వాలేదు, మీరు ఆ బేసిక్ లెవెల్ నుంచి అయితే చెప్తారనమాట.
లేదు మనకి టెక్స్ట్ బుక్ నుంచి ప్రతి సమ్ము టెక్స్ట్ బుక్ నుంచి వేస్తున్నారు కదా, అదే ప్రిపేర్ అవ్వాలనుకున్నా మనకి చక్కగా యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది ఉన్నారండి, సజెస్ట్ చేయమంటే కామెంట్లో చేస్తాను. ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ చెప్తే నేను ఏదో ప్రమోషన్ అన్నట్టు ఏదో అన్నట్టు ఉంటుంది. సో ఉన్నాయి, అవి వెతికినా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసి ఛానల్స్ కూడా ఉన్నాయి. మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎట్లాగో ఆ బుక్స్లో వెనకాల మెటీరియల్స్లో మనకు ఆన్సర్స్ ఇస్తారు కదా, అలా కాకుండా ఏదైనా సార్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసి వారు సార్స్ యొక్క ఛానల్స్ చూడండి. ఎందుకంటే ఆ సమ్మను బట్టి ఇంకా వేరే విధంగా నెక్స్ట్ ఏ విధంగా మోడల్ మారుస్తుంది అన్నది చెప్తారు, దాంట్లో ఉన్న షార్ట్ కట్స్ కూడా చెప్తారు. ఇప్పుడు మెయిన్గా నేను నెక్స్ట్ చెప్పే టాపిక్ ఏంటంటే షార్ట్ కట్స్. మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు షార్ట్ కట్స్లో మ్యాథ్స్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మ్యాథ్స్లో స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి డైరెక్ట్ మెథడ్ తెలుస్తుంది, షార్ట్ కట్ మెథడ్ తెలుస్తుంది. సో అన్ని సమ్స్ షార్ట్ కట్స్ పనికిరావు కరెక్టే, కానీ మనం అన్ని మార్క్స్ 30 మార్క్స్కి ఫోకస్ చేయట్లేదు కదా. ఇక్కడ మీరు ఫోకస్ చేసేది 20 మార్క్స్కే కదా. సో షార్ట్ కట్స్లో చేయగలిగే సమ్స్ ఉంటే కనుక ఆ మోడల్స్ ఆ చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి. లేదు ఇది డైరెక్ట్ షార్ట్ కట్ కుదరదు, డైరెక్ట్గానే చేయాలనుకుంటే మీరు చేయగలిగితే చేస్తారు, లేదంటే లేదు. సో ఇట్లా ఆప్షన్స్ చూస్ చేసేవి, సమ్ చూడగానే మనం చెప్పగలిగేవి కొన్ని ఉంటాయండి. అలాగే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఆల్జీబ్రా దగ్గర వస్తుంది. సో ఆల్జీబ్రాకి రిలేటెడ్గా లేని చాప్టర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. ఇప్పుడు దత్తాంశ నిర్వహణ ఉంది, అది అసలు దేనికి సంబంధించింది కాదు, ఉట్టి నెంబర్స్ తోటి ఫార్ములాస్ 3 or 4 ఉంటాయి, మీడియన్ మోడ్ అని, బహుళకం, అంకగణిత, అంకమధ్యం ఏదో ఉంటాయి కదా, అవి వాటికి సంబంధించి అది దేనితో రిలేట్ అయి ఉండవు, అలాంటి చాప్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ నెంబర్ సిస్టమ్ ఉంది, సంఖ్యలో నుంచోండి, ఆ చాప్టర్ అయినా పర్వాలేదు, అది కూడా దేనితో రిలేట్ అయి ఉండదు. మనకు జస్ట్ టేబుల్స్, స్క్వేర్స్, రూట్స్ వస్తే మనం సమ్స్ చేయొచ్చు. ఇటు వచ్చి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అంకగణితంలో ఉంటాయి కదండి, ప్రాఫిట్ లాస్, శాతాలు, లాభాలు, నష్టాలు, ఇలాంటివి, వ్యాట్కి సంబంధించి డిస్కౌంట్లు, ఇలాంటివి ఏంటంటే ట్విస్ట్ చేసినప్పుడు వీళ్ళు చేయలేరు, యాజిటీస్గా ఉంటేనే చేయగలరు. సో అలాంటి వాటి మీదకి కొంచెం తక్కువ ఫోకస్ చేస్తున్నా, లేదంటే వాటికి సంబంధించి షార్ట్ కట్స్ ఉంటాయి కదండి, అవి వాటి ప్రకారం ఫాలో అయినా కూడా మిగతా వాటి మీద ఫోకస్ చేయొచ్చు. అలాగే కొన్ని టాపిక్స్ అండి, యూలర్స్ రూల్ మీద, అలాగే ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి, క్లోజ్డ్ ఫిగర్ ఏంటి, సిమెట్రీ మీద, ఇలాంటివి ఉన్నాయి కొన్ని. అలాంటివి నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేసి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ప్రాబబిలిటీ ఉంది, సంభావ్యత ఉంది, అది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ దానికి సంబంధమే లేదు, అది దేనితో టచ్ అవ్వదు, ఉట్టి నెంబర్స్, కొంచెం లాజికల్ థింకింగ్. అయితే అది లాస్ట్ మినిట్స్లో ఆ చాప్టర్ చేయకూడదు, మీరు ఎర్లీగానే చేస్తే ఏంటంటే కొంచెం మైండ్ఫుల్గా, పీస్ఫుల్గా ఉన్నప్పుడు అలాంటి చాప్టర్స్ చేయాలన్నమాట. కొంచెం ఎందుకంటే లాస్ట్లో టెన్షన్స్లో అలాంటి సమ్స్ చేయకూడదు. సో వాటి నుంచి కూడా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. చూడండి, అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి, 1 to 50 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, 1 to 90 ఎన్ని ఉన్నాయి, 1 to 100 ఎన్ని ఉన్నాయి, అలాంటి సమ్స్. అలాగే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, అదేనండి సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ఇలా ఉంటాయి కదా, ఇలాంటి వాటి మీద సమ్స్. అదే థియరీ బిట్స్ కింద అనుకోవచ్చు వాటిని కూడా. డైరెక్ట్గా ఏముంది, నెంబర్స్ గుర్తుపెట్టుకోవడమే కదా, 150 ఎన్ని ఉంటాయో, 200 వరకు ఎన్ని ఉంటాయో. అలాగే స్క్వేర్స్, క్యూబ్స్, వీటి మీద కూడా సమ్స్ వస్తాయండి టెట్కి కంపల్సరీ. అలాంటివన్నీ కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బుక్స్ మాత్రం తీసుకోకూడదండి, నేనేం మెన్షన్ చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఇవి అయితే ఎక్కువన్నా ఉంటాయి, లేదంటే తక్కువన్నా ఉంటాయి. ఇవి మ్యాథ్స్కి సంబంధించి ఏదైనా ఒక పబ్లికేషన్ బుక్స్ తీసేసుకుందాం అనుకుంటారు, అవి ఓన్లీ ఎస్జిటికే కాకుండా స్కూల్ అసిస్టెంట్తో కలిపి, లేదంటే కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, సిజిఎల్లో దేనితోటన్నా కలిపేసి ఆ సమ్స్ కూడా రిలేట్ చేసి బుక్ పెద్దగా చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది మనకైతే ఎస్జిటి వాళ్ళకైతే అలాంటిది అంటే హెవీ సిలబస్ అయిపోద్ది, వేస్ట్ అండి. సో మీరు ఏ మెటీరియల్స్ తీసుకున్నా వేస్ట్ అనమాట. టెక్స్ట్ బుక్ ప్రకారం మీకు సమ్స్ చెప్పే ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ అన్నా చూడండి. వాటితో పాటు ఇలా షార్ట్ కట్స్, బేసిక్స్ లెవెల్ నుంచి చెప్పేయడానికి ఎన్నో యాప్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఛానల్స్ చెప్పినప్పుడు కూడా సార్స్ చూసుకోవాలి. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఛానల్స్ చాలా ఉన్నాయి, మంచి మంచి ట్రిక్స్ చెప్తున్నారు, షార్ట్ కట్స్ చెప్తున్నారు అని ఫాలో అయిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఎస్జిటికి బౌండరీ ఉంది 8th క్లాస్ వరకునే టెట్కి, అలాగే జస్ట్ 9th క్లాస్ వరకు
డిఎస్సికి ఉంది. మనకు తెలియకుండా చాలా బాగుంది కదా, ట్రిక్స్ చాలా బాగున్నాయి అనుకుంటే వినుకుంటూ టైం పాస్ చేస్తాం. దానికంటే కూడా ఆల్రెడీ గవర్నమెంట్ సార్స్ మన ఎస్జిటి ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ క్లాసెస్ ఏమైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఎస్జిటి వరకు ఉన్న సిలబస్ వరకే చెప్తారు కాబట్టి మనకి టైం అనేది సేవ్ అవుతుంది, అనవసరమైనవి ప్రిపేర్ అవ్వకుండా ఉంటాం. ఎగ్జాంపుల్గా ఏజెస్ సమ్సే ఉన్నాయి, వయసులకు సంబంధించి ఉంటుంది కదా, రాము వయసు ఎంత, కొడుకు వయసు డబుల్, ఇలాంటి సమ్స్ ఉన్నాయి. ఇవి మనకే కాకుండా ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్ వరకు కూడా ఉన్నాయి. యూట్యూబ్లో అలాంటివి షార్ట్ కట్స్ బాగా చెప్తున్నారు కదా, 1 మినిట్లో 2 మినిట్స్ అని వెతుక్కుంటూ వెళ్ళిపోయానుకోండి, మనం ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సింది ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు అవుతుంది అనమాట. సో ఛానల్స్ని కూడా కరెక్ట్గా చూస్ చేసుకోండి. నెక్స్ట్ మనం కంపేర్ చేసుకుంటాం టాపర్స్, లేదంటే మ్యాథ్స్ బాగా చేసే వాళ్ళతో మనం పోటీ పడగలమా లేదా, మ్యాథ్స్లో వీక్గా ఉన్న వాళ్ళని. ఎంత టాపర్ అయినా కూడా మన డిఎస్సిలో చూసారు కదండి, ఎంత లేదన్నా 3 to 4 సమ్స్ వాళ్ళకి వచ్చినా కూడా టైం సరిపోక వదిలేస్తారు. మన నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు రాక 4-5 సమ్స్ వీళ్ళు వదిలేస్తారు. సో మనం మరీ అంత డ్రాస్టిక్ వేరియేషన్ అయితే ఉండదండి. సో ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఏమేమి ఈజీ టాపిక్స్ ఏమున్నాయో లిస్ట్ కింద చేసి ఎప్పుడైనా పెడతానండి. అలాగే ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కన్నా నేను నెక్స్ట్ వీడియోస్లో ఏదైనా నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ ఉంటాయి కదన్నా, ఏదైనా సబ్జెక్ట్ సంబంధించి అందులో ఇంక్లూడ్ చేస్తాను స్టార్టింగ్లోనే. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.